కాంగ్రెస్ నాయకులు ఎన్నికలు నడుస్తున్నాయి, రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది, రైట్? ఎవరు ప్రధానమంత్రి అయిద్దో ఇంకెవరు తేలలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తులో మీ సహాయ సహకారాలు మా తెలంగాణకు అవసరం అనే మాట వాడడం అంటే మా రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేడు, ఎట్లాగో మీరే ప్రధానమంత్రి అయ్యేది కాబట్టి మీరు కొంచెం చూసుకోండి మమ్మల్ని అని అడుగుతున్నారా? అదేనా ఫీలింగ్? దాని అర్థం ప్రతి ఒక్క దానిలో ఒక రంధ్రాన్వేషణ చేసి ప్రతి ఒక్క దానిలో ఒకటి తీసుకొచ్చి అంటే ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా ప్రధానమంత్రిని అభ్యర్థించడంలో తప్పు ఎక్కడ ఎట్టి పరిస్థితిలో ఉండదు. మళ్ళీ ఒకసారి చెప్పండి. ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని సహాయం అభ్యర్థించడంలో తప్పు ఎక్కడ ఉండదు. భవిష్యత్తు అనుకుంటే ఏమంటారు? ఈ రోజు అంటారా? భవిష్యత్ అని అంటాడు. భవిష్యత్ అంటే ఎన్నికల తర్వాత ఒకటే. ఎన్నికల ముందు ఇంత బాహాటంగా ప్రేమించుకోవడం అనేది నేను ఎక్కడ చూడలే. ఎన్నికల ముందు ముఖ్యంగా, సరే మామూలు టైంలో ఎలక్షన్స్ లేవు అంటే అది వేరే విషయం. ఇంత బాహాటంగా ప్రేమించడంలో వేరే ఏమైనా అర్థం ఉందా అనేది నాకు చిన్న డౌట్. రాష్ట్ర అభివృద్ధి కోసం కొన్ని ప్రతిపాదనలు ప్రధానమంత్రి గారి ముందు ఉంచారు. ఓకే, ప్రధానమంత్రి గారిని అవి సాధించడం కోసం ప్రసన్నం చేసుకుంటూ తప్పేముంటుంది అలా? అని ఈయన ముఖ్యమంత్రి అయిన ప్రధాన పార్టీల అంశం రాదు అక్కడ. ఈయన ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అధినేత, అని కేంద్ర అధినేత, వాళ్ళ మధ్య ఆయన ప్రసన్నం చేసుకుంటే తప్పే ఉంటుంది. అలా ఎందుకు తప్పు తీయాల్సిన అవసరం నాకు అర్థమైంది. రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి, రాష్ట్రం సహాయం ఆశించి వారిని ప్రసన్నం చేసుకుంటే ఆయన తిడితే డబ్బులు ఇస్తాడా? మరి ప్రధానమంత్రి విమర్శిస్తే డబ్బులు ఇస్తాడా? ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కేంద్రం ఒకటే. అంతకు ముందు రోజు సభలోనే రేవంత్ రెడ్డి గారు బీజేపీని బండబూతులు తిట్టాడు. అది ఒక పార్టీనా? ఆయన మోడీ ఒక నాయకుడా? ఏది గుజరాత్ నమూనా అంటే మందిని చంపడమా? ఇలాంటి మాటలు మాట్లాడాడు. నెక్స్ట్ డే ఆయన రాగానే అన్నయ్య కొంచెం చూసుకో అన్నయ్య అని బ్రహ్మాండంగా గుజరాత్ లాగా మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి భవిష్యత్తులో మీ సహకారం అవసరం అన్నాడు. అంటే ఒక్క రోజులోనే ఒక రాష్ట్రాధినేత ఇట్లా స్వరం మార్చడం అనే దాన్ని ఎట్లా చూడాలి మేము? అంటే ఇప్పుడు రాజకీయ పార్టీ అధినేతగా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు అక్కడ ఎన్నికల సభలో. మాట్లాడిన సందర్భం ఏంటంటే బీజేపీ పార్టీని రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మెచ్చుకునే అవకాశం ఉండదు. బీజేపీ మా ప్రత్యర్థి పార్టీ పరంగా విమర్శించిన మాట అది. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సంబంధాలు వేరు, పార్టీల సంబంధాలు వేరు, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సంబంధాలు వేరు. డెఫినెట్లీ ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి బాధ్యతలు ఉంటాయి కొన్ని. అక్కడ వాళ్ళు అది బాధ్యత నిర్వర్తించే క్రమంలో తప్పకుండా ఆయన ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే పార్టీల పరంగా డెఫినెట్ విమర్శిస్తాం. రేపు విమర్శిస్తాం. రేవంత్ రెడ్డి గారు బీజేపీని విమర్శించకుండా బీజేపీని ఎత్తి పెట్టుకుని తిరుగుతాడా? కాబట్టి కాంగ్రెస్ నాయకునిగా ఆయన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఆ రకంగా మాట్లాడడం జరిగింది తప్ప దాన్ని ప్రతి ఒక్కదాన్ని రంధ్రాన్వేషణ చేసి ప్రతి ఒక్కదానికి పెడర్థాలల్లి దాన్ని విస్తృతమైన ప్రచారంలో పెట్టి ఆనందిస్తామంటే దానికి మేము చేయగలిగేది ఏం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం అది కాదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలే ఆయన ఉద్దేశం. ప్రధానమంత్రి గారితో ఎవరితో ఒక మంచి సంబంధాలు నెలకొల్పుకుందాం రాష్ట్ర అభివృద్ధి కోసం అనేటువంటి ధోరణి తప్ప వారికి లొంగిపోవడము, సరెండర్ కావడం, ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ ఈ అనవసరంగా ప్రతిపక్షాలు, ఈ కొన్ని మీడియా సంస్థలు వీళ్ళు చేస్తున్నటువంటిది తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆ ఉద్దేశం ఆపాదించవలసిన అవసరం లేదు. ఆ ఉద్దేశం మాకు ఉండదు. ఎందుకంటే మా పార్టీ వాళ్ళ పార్టీ అంతే తప్ప ఇంట్లో రెండో ఆలోచనకు తావు లేదు. ఇంకొకటి నేను విన్నాను, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నాయకత్వం వహిస్తారని ఒక మాట విన్నాను నేను. ఏమండి? బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటారు. నాకు అర్థం కాదు. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఎక్కడిది? ఇక్కడ నాకు అర్థం కాల. అది మీరేమన్నా చెప్తారేమో. లేదు, బీజేపీ ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వానికి అధినేత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ బీజేపీ శాసనసభ ఎన్నికలు అయిపోయినాయి, బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి. బీజేపీ ప్రభుత్వం ఇక్కడెక్కడ వస్తుంది? అంటే ఇది ఇక్కడనే జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఏదో అన్ని పెడర్థాలు తీసుకుంటా ఏదో అనుమానాలు కలిగించే విధంగా ఇదే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి విధానం. కొంతమంది ఆలోచన లేనటువంటి వాళ్ళు దీనికి ఆకర్షితులై కూడా వాళ్ళు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ అవసరమే రాదు, అవకాశమే లేదు. లేనప్పుడు దాన్ని క్రియేట్ చేసి బీజేపీ ప్రభుత్వం వస్తుంది, దానికి రేవంత్ రెడ్డి గారు సారథ్యం, రేవంత్ రెడ్డి గారు బీజేపీలో చేరుతారు అనేటువంటి ఒక పద్ధతిలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే బీజేపీలో చేరాల్సిన అవసరం కాంగ్రెస్ నాయకత్వంలో, కాంగ్రెస్కు నాయకత్వం వహించి పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి బీజేపీలో ముఖ్యమంత్రి అంటే ఇవన్నీ అర్థం ఉందా? దీనికి జవాబు ఎవరిస్తారు? ఈ మాట్లాడిన వాళ్ళకు మేము ఎట్లా జవాబు ఇవ్వాలా? అది అసలు మీనింగ్ ఉందా? దానికి మీనింగ్ ఉన్నదానికన్నా మేము స్పందిస్తాం, కానీ మనకి వాళ్ళే మాటలకు మేము ఎట్లా స్పందిస్తాం చెప్పండి? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కొనసాగుతారు అనేటువంటిది పచ్చి వాస్తవము. అది అన్ని అనవసరం అపోహలు. ఎన్నికల ముందు ఏదో లబ్ధి పొందాలి, ఏదో లాభాలు పొందాలనేటువంటి ఒక ఉద్దేశంతో చేస్తున్నటువంటి దురుద్దేశపూర్వకమైనటువంటి ప్రకటనలే తప్ప అది మనుషులను ప్రజలను ఏది కన్ఫ్యూజన్లో నెట్టడమే తప్ప అందులో ఏమి ఉండదు. వాళ్ళు కూడా చివరికి సాధించేది కూడా ఏముండదు. రైట్. పార్టీ పరంగా ఇంకొక ప్రశ్న, మీ పార్టీలోనే ముఖ్యమంత్రి సీటు కోసం చాలామంది ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. బాహాటంగా
వారి కుటుంబ సభ్యులు కామెంట్లు చేస్తున్నారు, అయ్యో ఈ పీఠం మాకు దక్కాల్సి ఉండే ఈ స్థాయిలో, అవన్నీ చూసాం మనం. రేవంత్ రెడ్డి గారు పదే పదే మాట్లాడడంలో పార్టీ నాయకులను హెచ్చరించే విధానం ఏమన్నా కనిపిస్తుందా? అదొకటి నడుస్తుంది. చూసే కోణం బట్టి మీరు అన్నది ఒకటి ఏంటంటే, శాసనసభ ఎన్నికల్లో విజయం తర్వాత చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీలో. ఓకే, మరి వాళ్ళంతా ముఖ్యమంత్రి పదవి ఆశించడంలో తప్పు కూడా లేదు. వాళ్ళు ఆశించారు, వాళ్ళకి అర్హతలున్నాయి, డెఫినెట్గా ఆశిస్తారు, ఆశించడంలో తప్పు కూడా లేదు. కాబట్టి అధిష్టాన వర్గం మనందరికి ఒక పెద్ద దిక్సూచిగా ఉన్నటువంటి అధిష్టాన వర్గం ఒక నిర్ణయం తీసుకొని మంచి చెడులు ఆలోచించి రేవంత్ రెడ్డి గారికి అప్పగించడం జరిగింది. రైట్. దాన్ని అందరూ ఆమోదించారు, అందరూ సంతోషంగా స్వీకరించారు, అందరికి పదవులు వచ్చినాయి, వాళ్ళంతా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మంత్రులుగా. వాళ్ళకంటే రెస్పాన్సిబుల్ పర్సన్స్ కాబట్టి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కొక్కరు బట్టి విక్రమార్క లాంటి, ఉత్తమ్ కుమార్ లాంటి వాళ్ళంతా దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళు బాధ్యతలు లేకుండా ప్రవర్తించరు. డెఫినెట్ మంత్రులుగా ఈ రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు తోడ్పడుతున్నారు, దాన్ని ఆమోదించారు. ఖచ్చితంగా అందరూ సమిష్టిగా ఇక్కడ కలెక్టివ్గా గవర్నమెంట్ రన్ చేస్తున్నారు కాబట్టి దానిలో ఏమి ఇబ్బంది లేదు. చాలా సుస్థిరంగా, చాలా ఏకాభిప్రాయంతో నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మీద బట్టగాల్చి మీద వేయడం అనేటువంటిది కూడా ఇది చాలా న్యాయం. ఇక్కడ మంత్రుల మధ్యలో ఉన్నదని, ముఖ్యమంత్రి గారి మధ్యలో ఉన్నదని అనేకమైనటువంటి ఇక్కడ ఇది చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటిది తప్ప సుస్థిరంగా, చాలా పటిష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను 100% తూచా తప్పకుండా మాకు ఇచ్చిన 5 ఏళ్ల కాల పరిమితిలో మేము తప్పకుండా నెరవేర్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది.